హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో అయితే స్వామివారి పూజను నేను ఇలా అయితే జరుపుకున్నాను. ముందు రోజు శుక్రవారం మధ్యాహ్నం, అంటే పండగ శనివారం కదా, శుక్రవారం మధ్యాహ్నం మేము మధ్యాహ్నం నుంచి షాపింగ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. మా ఫ్రెండ్స్తో క్లస్టర్ ఉన్న వాళ్ళతో స్వామివారికి కావాల్సిన పువ్వులు, పళ్ళు అలాగే పత్రి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. మాకు పత్రి షాపుల్లో దొరకదండి, అందుకోసమని మా టౌన్షిప్లో ఉన్న చెట్ల దగ్గరికి ఎక్కువ ఉంటాయి మా టౌన్షిప్లో చెట్లు. అందుకే పత్రి కోసం అయితే ఈ చెట్లన్నీ మొత్తం టౌన్షిప్ అంతా తిరిగి ఎక్కడైతే ఏమేమి దొరుకుతాయి అవన్నీ తెచ్చుకుంటాము. బిల్వపత్రాలు ముఖ్యం కదా, అవి కూడా దొరుకుతాయి అన్నమాట. అవన్నీ తెచ్చుకొని ముందు రోజే పెట్టుకుంటాము. ఇక్కడైతే కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ స్వామివారిని అమ్మడానికి పెడతారండి. కాంప్లెక్స్కి అయితే వచ్చామన్నమాట. పువ్వులు అవన్నీ తీసుకుందామంటే ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్. ముందు రోజు పొద్దున్నుంచే అవన్నీ అమ్ముతారనమాట. మేమైతే మధ్యాహ్నం వచ్చాము. పత్రి తీసుకొని ఇక్కడ పూలు అయితే కొనుక్కోవడానికి వచ్చామన్నమాట. నేను కూడా పువ్వులు తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ రకరకాల పూలు అయితే పెట్టారు కదండి, చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. నేను కూడా పువ్వులు అయితే స్వామివారికి కావాల్సిన పువ్వులన్నీ తీసుకున్నాను. అలాగే అరటిపాదులు ఇవన్నీ తీసుకున్నాను అనమాట, ఏమేమి కావాలో అవన్నీ. ఇక్కడైతే నా షాపింగ్ ఇలాగా ఫ్రూట్స్ కూడా తీసుకుని ఇక్కడైతే నా షాపింగ్ ముగిసింది. నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున వేసి ముందుగా గుమ్మ ముందర ముగ్గు అయితే వేసుకొని నెక్స్ట్ నైవేద్యానికి అయితే రెడీ చేస్తున్నాను. పొంగలి అలాగే స్వామివారికి ఇష్టమైన కుడుములకి, రవ్వ కుడుములకి రెడీ చేస్తున్నాను అనమాట. అలాగే గారెలు కూడా వేస్తున్నాను. ఇలాగ 9 రకాల నైవేద్యాలు అయితే నేను రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా గారెలు అయితే ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు మనం రవ్వ కుడుములకి ఉడికిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి కదా, దానికోసం అవి వంటలు చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ పులిహార, శనగలు కూడా రెడీ చేశాను. పొంగలి రెడీ అయింది, పులిహార రెడీ అయింది. అవన్నీ రెడీ చేస్తూ ఒక పక్కన స్వామివారిని అయితే డెకరేషన్ రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్కన నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా స్వామివారిని అయితే అలంకరించుకున్నాను. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ముందు రోజే చేసుకున్నామండి. ఇలా అయితే డెకరేషన్ అంతా పూర్తయింది. ఆ తర్వాత మేము నలుగురు మా ఫ్యామిలీ పూజలు అయితే కూర్చున్నాము. ముందుగా దీపారాధన చేసి ఆచరణ చేసి పసుపు విఘ్నేశ్వరుడికి ముందుగా షోడశోపచార పూజను అయితే ముగించానండి. దీపం, ధూపం, ఆర్ఘ్యం, పాద్యం, షోడశోపచారం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ముందుగా పసుపు విఘ్నేశ్వరుడికి అయితే షోడశోపచారం పూజ ముగించి, అలాగే నెక్స్ట్ తర్వాత మనం విగ్రహం పెట్టుకుంటాం కదా, ఆ వినాయకుడికి కూడా స్వామివారికి షోడశోపచారం కూడా స్వామివారికి కూడా షోడశోపచార పూజ చేసి అష్టోత్తరం చేశామన్నమాట. ఇలా అయితే మా వారు పిల్లలతో అయితే నేను పూజనైతే జరుపుకున్నానండి. పూజనైతే పూర్తి చేసుకొని అలాగే డైలీ దీపారాధన చేసుకుంటాము కదా, దేవుని మందిరంలో కూడా దీపధూప నైవేద్యములు సమర్పించి, అలాగే తులసి మొక్క దగ్గర కూడా దీపధూప నైవేద్యములు సమర్పించి నా పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఆ తర్వాత మా క్లస్టర్లో ఉన్న ఒక 5గురికైతే ముత్తైదులకైతే తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట. వినాయక చవితికి తాంబూలాలు ఏంటని మీరు అనుకోవచ్చు. ఇదైతే ఆనవాయి అలా ఏం కాదండి. మామూలుగా 5 వినాయకుల్ని చూడాలి అంటారు కదా, మేము ఒకరింటికొకరిని వినాయకులను చూడడానికి అయితే వెళ్తామన్నమాట. వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వచ్చిన ముత్తైదుల్ని ఉత్తి చేతులతో పంపకూడదు కాబట్టి తాంబూలం అయితే ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుని పంపిస్తాము. ఓన్లీ మా క్లస్టర్లో వాటికే చేసుకుంటాము. ఇలా అయితే నా పూజను అయితే ముగించుకున్నానండి. ఇలా మా ఫ్రెండ్స్తో అయితే ఫొటోస్ కూడా దిగాను అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి తప్పకుండా. అలాగైతే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు లైక్ ఇవ్వగలరు, మాకు ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.